హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహిళా డిజైన్స్. వన్ మోర్ ట్యుటోరియల్ ఫ్రమ్ మహిళా డిజైన్స్ అండి. ట్రెడిషనల్ జడపాలి. ఇది చాలా బాగుంటుందండి. మనకి మేక్ చేస్తే మనమే మేక్ చేసామా అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. 2 స్ట్రైట్ లైన్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటూ వచ్చానండి. మిడిల్లో వచ్చేసి 1.5 సెంటీమీటర్స్కి డాట్ పెట్టుకుంటూ వచ్చానమాట. అంటే 3 సెంటీమీటర్స్ ఉండేలాగా అలా చూసుకొని 2 ఇంచెస్ మిడిల్లో లైన్ వచ్చేసి 2 సెంటీమీటర్స్కి ఉండేలాగా చూసుకున్నానండి. మిడిల్లో లోటస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈజీగానే అర్థమవుతుందండి. నేను ఎక్కువ చెప్తే అంటే ల్యాగ్ చేసి చెప్పినట్లు ఉంటుంది, వ్యూస్ అస్సలు రావట్లేదండి. సో అందువల్ల అంటే నేను అసలు అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. బట్ కొంతమంది అంటే ఒకరు ఇద్దరు అడుగుతారండి ఖచ్చితంగా, మీరు చేసినట్టు ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు, అక్క అది అప్లోడ్ చేయరా ట్యుటోరియల్ వీడియో, నేను చూసి నేర్చుకుంటాను అన్నట్లు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకరిద్దరి కోసమైనా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సరే ఇద్దరికి యూజ్ అయినట్లే కదా అన్నట్టు నేను మేక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు 20 గ్రామ్స్ ఆఫ్ 6K అయి పట్టినాయండి. 10 గ్రామ్స్ వచ్చేసి హాఫ్ మూన్ పట్టినాయి గ్రీన్. 1 మీటర్ స్టోన్ చైన్ సరిపోయిందండి. నేను వచ్చేసి వైట్ స్టోన్ తీసుకున్నాను ఇక్కడ. నేను మిడిల్లో ఉన్న గ్యాప్కి 6 స్టోన్స్కి కట్ చేసుకుంటూ వచ్చానండి స్టోన్ చైన్. సో అది కరెక్ట్గా సరిపోతుందనమాట. ఎక్కడ కూడా వంపులు రాకుండా పెట్టుకోవాలండి స్ట్రైట్ లైన్లో. నేను ఇక్కడ మిడిల్లో స్ట్రైట్ లైన్స్ గీసాను చూడండి, అలా వంపులు లేకుండా పెట్టుకొని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ B7000 గ్లూ పెన్ క్యాప్ ఉంది కదండి, దాంతో అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చానమాట. ఇలా చేశాను. ఇది అంటే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు లోటస్ ఎలా వస్తుందో చూస్తున్నాను, కిందకి పైకి అలా రాకుండా కరెక్ట్గా విత్తులో ఉండేలాగా. మనకి 1 or 2 చూసుకుంటే మనము ఆ తర్వాత నుంచి మనకు అర్థమైపోతుందండి. అంటే ఫస్ట్ 4 కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాత నుంచి మనం ఈజీగానే లోటస్ అంటే ఇప్పుడు మనము లోటస్ బ్యాంగిల్స్ చేస్తున్నాం కదా, సేమ్ లోటసేనండి నేను కన్స్ట్రక్ట్ చేసింది. ఇది నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ట్రై చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి. బట్ అదే చెప్పాను కదా, మన కస్టమైజేషన్స్తో మనకి సరిపోయి నాకు దీనికి టైమే రాలేదు. ఇది లక్కీగా ఒకరు ఆర్డర్ అడిగారండి, ఇలా చేసిస్తావా అక్క నాకు అని స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఇలా చేసి పక్క అని అడిగితే ఓకే అని ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నానండి. సో ఆర్డర్ చేసేటప్పుడైనా వీడియో తీద్దాము మేకింగ్ వీడియో అని మేకింగ్ వీడియో తీసానమాట. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి నేను మేక్ చేస్తుంది 50 సెంటీమీటర్స్ అండి. జస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ 27 సెంటీమీటర్స్ వచ్చింది. ఇంకొక 27 సెంటీమీటర్స్ రావాలంటే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు OHP షీట్ని చాలామందికి ఇంత పెద్ద OHP షీట్ ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. నేను ఫస్ట్లో అలానే అనుకున్నానండి. అంటే ఫస్ట్ చూసినప్పుడు అలానే అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైపోయింది, ఇంత లాంగ్ OHP షీట్ ఉండదు, ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో అడ్జస్ట్ చేసి ఉంటారు అని. సో OHP షీట్ని ఇలా అతికించుకున్నాం. నేను అతికించుకొని ఇలా చేశాను. అటు ఇటు కదలకుండా మిడిల్లో ఉన్న లోటస్ కరెక్ట్గా మిడిల్ పాయింట్లో పెట్టి కొంచెం B7000 గ్లూ అప్లై చేసేసి ఆ షీట్ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇంకా దీనిలో వచ్చేసి పెద్ద టాస్క్ అంటే కటింగ్ అండి. ట్రిమ్మింగ్ చేసేటప్పుడు OHP షీట్ అబ్బా ఎంత టైం పట్టిందంటే నాకు దగ్గర 2.5 hours పట్టిందండి ట్రిమ్ మొత్తం ఇలా ట్రిమ్ చేయడానికి. మిడిల్లో ఒక హోల్ పెట్టి కటర్ దూర్చి అలా పెట్టానండి. చాలా ఎక్కువ టైం తీసుకుందనమాట. అంటే ట్రిమ్మింగ్ మిడిల్లో స్టోన్ చైన్ కూడా కట్ అవ్వకూడదు, అలానే మిడిల్ ఎక్కడ కనిపించకుండా మనం చేయాలి కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐపిన్స్ని ఇలా బెండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఐపిన్ హుక్ వచ్చేసి కిందకి హ్యాంగ్ అయ్యేలాగా పెట్టుకున్నానండి. సో దట్ అక్కడ మనము హ్యాంగింగ్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలానే లోరియల్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి అలా హైపిన్ వచ్చేసి హుక్కు పెట్టుకునేలాగా పెట్టానండి. మీకు ఎవరికైనా ఇలా జరిగిందా ఒకసారి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో తీసేటప్పుడే పడిపోతాయండి ఐపిన్స్. వీడియో తీయకుండా చేసినప్పుడు నేను అలా షార్ట్ కూడా షూట్ చేశాను ఫన్నీగా, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వీడియో తీయకుండా ఉన్నప్పుడు చాలా బాగా నిలబడతాయి, వీడియో తీస్తున్నామంటే అన్నీ పడిపోతాయి. అదేందో మరి నాకు అర్థం కాదు. ఈ అడ్జస్ట్మెంట్కే చాలా టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ ఎంత బాగా నుంచున్నాయో. నేను అప్పుడు వీడియో ఆన్ చేయలేదు, తర్వాత అంతా అతికించినాక వీడియో ఆన్ చేశాను
అనమాట. అలాగా వ్యాక్స్ షీట్‌ని చిన్న చిన్నవి కట్ చేసేసి ఇలా పెట్టేసానండి లోటస్‌ల మీద. నెక్స్ట్ ఈ స్టోన్ చైన్‌కి కూడా మనం వ్యాక్స్ షీట్ అతికించుకుంటాము. ఎందుకంటే మనం ఇది హెయిర్‌కి యూజ్ చేస్తున్నాం కాబట్టి పడిపోకుండా అంటే గుచ్చుకునిద్దండి. హెయిర్ పట్టేసుకునిద్ది. హెయిర్ పట్టేసుకున్నప్పుడు మనము అది రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే వ్యాక్స్ షీట్ ఉంటే ఓహెచ్‌పి షీట్ షార్ప్ ఎడ్జ్ అనేవి దీనికి తగలవు కాబట్టి గుచ్చుకోకుండా ఉంటుందండి. సో దట్ ఇలాగా చేశాననమాట. అందరూ ఇలా చేస్తారో లేదో అంటే ఎవరు చూపించినా బ్యాక్ సైడ్స్ చూపించరు కదండీ. ఫ్రంట్ సైడ్సే చూపిస్తారు. సో నేనైతే అన్నీ చూపించాలి అనుకున్నాను మేకింగ్ వీడియోలో. ఇలాంటి ఒక మేకింగ్ వీడియో నేను యూట్యూబ్‌లో చూడలేదండి. అంటే నేను సెర్చ్ కూడా చేశాను. అంతకుముందు ఎలా చేశారు ఇలా 2 షీట్స్ అతికి చేయడానికి అని. అయినా కానీ అది దొరకలేదు నాకు. సో నెక్స్ట్ టైం అయితే నేనే నాకు దొరికినట్లుగా అంటే నాకు వచ్చిన ఇదిలో చేశానండి. నాకు వచ్చిన ఐడియాస్‌తో చేశాను. చాలా బాగా వచ్చింది. ఇదైతే వెయిట్‌లెస్ కూడా ఉంటుందండి. మనం హాఫ్ శారీ కానీ అలా పెట్టుకొని వేర్ చేసినప్పుడు, లేదు చిన్న చిన్న ఫంక్షన్స్‌కి పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి, వినాయక చవితి ఇలాంటి వాటికి పిల్లలకి హాఫ్ శారీ కట్టి ఇది పెట్టినా కానీ మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. అంటే పూల జడ చాలా వెయిట్ ఉంటుంది కదండీ! బట్ ఇది పూల జడ అంత వెయిట్ ఉండదు. అండ్ అలానే మన హెయిర్‌కి తగ్గట్టు మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సెంటీమీటర్స్ చాలా బాగుందండి. ఫైనల్ లుక్ అయితే నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండుండిద్ది. తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి వీడియో. మీరు వీడియో షేర్ చేస్తే నాకు ఇంకా బూస్టప్‌లా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ టైం మీకు ఎలాంటి ట్యుటోరియల్ కావాలో మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. Thank you all. Thank you so much for watching, ending this video. Bye.